सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఈ సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మచైతన్యం యొక్క సత్తాస్ఫూర్తితో దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధులు ఇవన్నీ జడాలే. ఇవన్నీ ఎలా యాక్టివేట్ అవుతున్నాయి, ఎలా ప్రేరణ పొందుతున్నాయి, ఎలా స్ఫూర్తిదాయకంగా ఇలా చక్కటి ఈ శక్తిని ఉనికి పుచ్చుకొని జడం మనం నిద్రపోతుంటే అసలు దీని కదలిక ఉండదు, దీని పట్ల ధ్యాసే లేదు, అసలు ఇది ఉందా లేదా కూడా తెలియదు. ఇది ఒక మూటలా పడుంది, అసలు మనకే సంబంధం లేదు, ఎవరిదో అనామత్తుగా ఉన్నటువంటి మూటలాగా ఉంది నిద్రపోతుంటే. అనామత్తు మూట అంటారా? అంటే అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్. ఇప్పుడు ఈ ట్రైన్ పార్సల్స్లో కానీ బస్ పార్సల్స్లో కానీ ఒక మూట ఉండిపోతుంది, ఎవడు క్లెయిమ్ చేయడు, సరైన అడ్రస్ ఉండదు, ఎవడు క్లెయిమ్ చేసేవాడు ఉండడు. అలాంటివన్నీ ఏంటంటే లాక్ షెడ్కి వెళ్ళిపోతుంది కదా. సో అన్క్లెయిమ్డ్ అన్నమాట బ్యాగేజ్ అది. అలాగనే ఇది నిద్రపోతున్నప్పుడు ఇది క్లెయిమ్ చేయడానికి ఏమీ లేదు, ఇది అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ లాగా ఉంది, ఇది అనామత్తు. దీని పట్ల ఏ రకమైన ఒక వీప్స కూడా లేదు, ఇది నా దేహమను నాదను అనేటువంటి అభిమానమను ఏది లేదు, చలనం లేదు, ఏమీ లేదు, అలా పడుందంటే ఒక మూట. మరి ఇలా పడున్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ లాగా అసలు సంబంధమే లేనట్టుగా, నెగ్లెక్టెడ్గా, అబాండెన్డ్గా, తీసిపారేసినట్టుగా పడున్నటువంటి ఈ దేహం ఉదయం లేవగానే చక్కగా మంచి కళ్ళు తెరిచి మాట్లాడి, కాళ్ళతో కదిలి, చేతులతో పట్టుకుని, ఇవన్నీ మాట్లాడి, తింటూ తిరుగుతూ ఇలా ఈ చలనం ఎలా కలిగింది? దీన్ని ఎవడు క్లెయిమ్ చేశాడు ఇది నాదని? ఎవడు దీనికి ఆ శక్తిని ఇచ్చాడు? కదిలే శక్తిని ఎవడిచ్చాడు? మాట్లాడే శక్తిని ఎవడిచ్చాడు? చూచే శక్తిని ఎవడిచ్చాడు? ఇవేం చేయలేదే రాత్రి, అలా పడుంది అది. కాబట్టి ఈ విచారణ ఒక్కసారి చేస్తే మరొక్క మారు ఆత్మ యొక్క సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మ, దాంట్లో ఏ క్రియలు లేవు, ఏ వికారాలు లేవు. అందుకనే నిష్క్రియ, నిర్వికార, నిర్గుణ, నిరంజన నిన్న చూశారు. మరి ఇప్పుడు ఆ ఆత్మ నిష్క్రియమే, నిర్వికారమే, నిర్గుణమే. కానీ అది లేకపోతే ఇవేవి, ఈ క్రియలు, ఈ వికారాలు ఏవి జరగవు. కాబట్టి అది ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాగా? ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియమనోధియః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. ఆలోకం యథా జనాః, సూర్యుణ్ణి, సూర్యుడి యొక్క ఉదయపు వేళ, సూర్యుడు ఉదయించగానే ప్రతిదీ ప్రకాశింపబడుతుందో, ప్రకాశింపబడేటువంటి ప్రతి జడ పదార్థాలు, ప్రతి వస్తువులు కూడా లైమ్లైట్లోకి వస్తుంది, ఒక వెలుగులోకి వస్తుంది. అలాగనే ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం అయిన తర్వాత చీకటి పోగొట్టుకున్నటువంటి ప్రకృతిలో, చీకటి పారద్రోలబడినటువంటి ప్రకృతిలో అన్నీ కనిపిస్తున్నప్పుడు వ్యక్తులు కూడా, మనుషులు కూడా వారి వారి వ్యవహారాల్ని మొదలు పెడతారు. చీకట్లో ఏ వ్యవహారం ఉండదు, ఏ కదలిక ఉండదు, ఏది కనపడదు, ఆవృతమై ఉంటుంది. చీకటి ఆవృతమై ఉంటుంది, కళ్ళు కనపడదు, వ్యవహారం జరగదు. సూర్యుడు రాగానే
ఆ ప్రకాశం రాగానే ఆ చీకటి తొలగిపోతుంది, అన్నీ వెలుగొందుతాయి. ఆ ప్రకాశంలో ప్రతిదీ కూడా వెలుగొందుతుంది. అంతేకాదు ఈ పక్షులు, జంతువులు, మనుష్యులు వాటి వాటి యొక్క క్రియలు చేయడానికి అవి ప్రారంభమవుతుంది. మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఇవన్నీ కూడా వాటి వాటి స్థానానికి వెళ్ళిపోతాయి, ఇంకేం క్రియలు ఉండవు. అంటే ఈ క్రియలన్నీ దేనివల్ల జరుగుతుంది? దేనివల్ల జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఈ క్రియలన్నీ? జంతువులు బయటికి వెళ్ళడం కానీ, మనుషులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం కానీ, ఇది దేనివల్ల? సూర్యుడి యొక్క ప్రకాశం వల్ల. కాబట్టి బాగా ఆలోచించండి. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో, కార్యకరణ సంఘాతములు, అసెంబ్లేజ్ ఆఫ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, ఈ మొత్తం సంఘాతాలు, ఈ సంఘాతాలన్నీ కూడా ఎవరి వల్ల ఈ స్ఫూర్తిని పొంది ఇలా ఉన్నాయి అంటే, మొట్టమొదట బుద్ధి మేల్కొంటుంది. ఆ బుద్ధిలో, ఆ బుద్ధి ఉపాధి ఎవరికి? నేను అనేవాడికి బుద్ధి ఉపాధి జీవుడికి. ఆ జీవుడు బుద్ధిస్థుడై మేలుకున్న తర్వాత మనస్సు మేలుకుంటుంది, ప్రాణాలన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతుంది, ఇంద్రియ శక్తులన్నీ జాగృతమవుతాయి. రాత్రిపూట చూడండి, చెవులు ఇలా తెరిచి ఉంటుంది, చెవులేం మూసుకోం మనం. ఈ చలికి ఇప్పుడు పెట్టుకుని వస్తున్న ఇవి కూడా ఉండవు, ఇయర్ ప్లగ్స్ కూడా ఉండవు, ఇలా ఉంటుంది. కానీ ఏం వినపడదు. అక్కడ నిలబడి మాట్లాడుతుంటారు, పడుకుని ఉంటాడు వీడు, గాఢంగా నిద్రపోతుంటాడు, పక్కనే నిలబడి మాట్లాడుతుంటారు, వినపడదు. ఎందుకని? ఇంద్రియ శక్తి పడుకుంది కదా. అలానే కొంతమంది సగం కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు, ఏం కనపడదు, ముందు వెళుతున్నా తిరిగి వస్తున్నా కూడా. ఎందుకని? కళ్ళు తెరిచున్నప్పటికీ కూడా ఇంద్రియ శక్తి పడుకుంది, పడిపోయింది. మరి ఆ ఇంద్రియ శక్తి లేస్తుంది, దశేంద్రియాల శక్తులు కూడా లేస్తాయి. ఆ తర్వాత ఈ గోళకాలన్నీ పనిచేస్తుంది, ఈ మాంసపిండం కూడా చేతనవంతమవుతుంది. కాబట్టి యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఎవని యొక్క ఆ స్ఫురణ వల్ల ఈ దేహ, ఇంద్రియ, మనో, బుద్ధ్యాది సకల కార్యకరణ సంఘాతాలన్నీ కూడా చేతనవంతాలుగా, స్ఫూర్తిదాయకంగా ఇలా పనిచేస్తున్నాయి. ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ. ఆ ఆత్మ చైతన్యం యొక్క స్ఫూర్తి వల్ల ఇవన్నీ ప్రేరణ పొందుతున్నాయి. ఎలాగా? స్వకీయార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. సూర్యుడి యొక్క ప్రకాశం చేత ఏ విధంగా అయితే సమస్తము ప్రకాశింపబడి, అన్నీ వెలుగొందింపబడి, ఆ ప్రకాశంలో ఈ జీవకోటి అంతా కూడా వాటి వాటి పనులు చేసుకునేందుకు ఒక ఆస్పదం ఏర్పడిందో, ఒక అవకాశం ఏర్పడిందో, దేనివల్ల? సూర్యుడి యొక్క కాంతి వల్ల, ప్రకాశం వల్ల. అలాగని ఇక్కడ కూడా అంతే. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆహా, అయితే స్వామీజీ ఈ కర్మలు కానీ, మంచి అయినా, చెడైనా, పాపమైనా, పుణ్యమైనా, ధర్మమైనా, అధర్మమైనా మనకేం సంబంధం లేదు, ఆత్మే, మనకేం కాదనమాట కదా. ఇప్పుడు ఎవడో ఇక్కడ ఎవడనో పొడిచాడు, వాడిని కోర్టులో నిలబెట్టాడు అనుకుందాం. కోర్టులో నిలబడి జడ్జి గారు అడిగారు, ఏమయ్యా నువ్వు పొడిచావా? ఆ పొడిచానండి. చంపావా? చంపానండి. ఎందుకు చేశావు? సూర్యుడి వల్లండి. అసలు సూర్యుడు ప్రకాశమే ఇవ్వకపోతే నాకు ఎక్కడ కళ్ళు కనిపిస్తాయి, నేను పడుకునేవాడిని కదండి. దొంగతనం చేయాలని ఎందుకు చేసావండి? పట్టపగలు, సూర్యుడి వల్లండి. ఎవడో మంచి భగవద్గీత పారాయణ చేసుకుని చక్కగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదువుకుని అర్చన చేసుకున్నాడు, రుద్రాభిషేకం చేశాడు, చక్కగా ఉపవాసం ఉన్నాడు, హాయిగా భజన చేసుకున్నాడు, నామస్మరణ చేశాడు. ఏమయ్యా ఎందుకు చేస్తున్నావు? సూర్యుడి వల్లండి. చూడండి, వీడు సూర్యుడి వల్ల అన్నా, వాడు సూర్యుడి వల్ల అన్నా, ఇవి రెండు కర్మలు సూర్యుడికి అంటుతుందే. వాడు కర్మ సాక్షి మాత్రమే కానీ కర్మలకు కర్త కాడు. సకల కర్మలకు కూడా సాక్షి. సాక్షి అంటే మనం ఏమనుకున్నాం? చూస్తున్నాడని అనుకుంటా, అది కూడా కాదు. అన్నిటికీ తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నాడు. అయితే అన్నిటికీ తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నాడంటే ఇప్పుడు మనలాగా కూర్చొని అదొక పనే కాదు. సూర్యుడు ఏం చేస్తున్నాడంటే వాడు ప్రకాశిస్తున్నాడు,
నిత్య ప్రకాశకుడు. చూడండి, అయితే మరండి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటున్నాం, అస్తమిస్తున్నాడు అంటున్నాం. ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎక్కడ అస్తమిస్తున్నాడు? సూర్య నిత్య ప్రకాశక. ఉదయించడం అస్తమించడం అనేది మనకుంది, కానీ సూర్యుడికి లేదు. భూమి సూర్యుడికి భారతదేశం వైపు తిరిగిందనుకోండి, భారతదేశానికి పగలు సూర్యోదయమైనట్టు. అదే భూమి తిరుగుతూ తిరుగుతూ భారతదేశం ఇటువైపుకి వచ్చి అమెరికా అటువైపుకి వెళ్ళిందనుకోండి, అమెరికాకి పగలు సూర్యోదయమైనట్టు. అప్పుడు ఇండియాకేంటి? రాత్రి అస్తమయమైంది. కాబట్టి ఉదయించడం అస్తమించడం భూమి తిరగడాన్ని బట్టి ఉంటుందే కానీ నిత్యప్రకాశమైనటువంటి సూర్యుడికి ఉదయాస్తమనాలు లేవు. అసలు చీకటి అనేదే ఎరగడు. కాబట్టి సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు. నిత్యప్రకాశక. వాడు సెల్ఫ్ ఎఫల్జెంట్, ఆత్మప్రకాశం, అది పరప్రకాశం కాదు. అలాంటి నిత్యప్రకాశకుడైనటువంటి సూర్యుడి వలె ఆత్మ చైతన్యం కూడా ఏమీ లేదు. అది సత్ చిత్ ఆనందస్వరూప ఆత్మ. ఆ ఆత్మయందు, ఆ చైతన్య తత్వమందు బుద్ధి స్ఫురణ పొంది బుద్ధిలో నేను అనేది కలుగుతుంది. వాడు మనస్సును లేపుతున్నాడు. ఎప్పుడైతే బుద్ధి మనస్సు లేచిందో అంటే తల్లి తండ్రి పిల్లలందరినీ లేపేస్తారు, ఇంద్రియాలన్నింటినీ లేపేస్తారు. ఈ ఇంటిని లేపి అన్నిటినీ క్లీన్ చేసి శుద్ధం చేసుకుని అంతా కూడా రెడీగా పెట్టుకుంటారు కదా. ఉదయం లేస్తుంది, ఆవిడ లేస్తుంది, తర్వాత వీడిని లేపుతుంది, లేవండి ఇంక వెళ్ళండి బయటికి వెళ్ళి ఏదో యోగాసనాలు ఏదో ఆత్మబోధ వినేసిరండి, లేవాలన్నారు. ఈలోగా పిల్లల్ని లేపుతుంది, అందరినీ ఒక్కొక్కరిని లేపుతుంది. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కడుక్కొని చిమ్ముకొని ముగ్గులు పెట్టి అన్నీ చేసి బట్టలు ఆరేసి అన్నీ చేస్తుంది. ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇదొక సంసార, బయట అదే సంసారం. బుద్ధి లేచి మనస్సును లేపుతుంది, ఆ మనస్సు మేల్కొని ఇంద్రియాలన్నింటినీ లేపుతుంది. ఆ ఇంద్రియాలు మనోబుద్ధులు లేచిన తర్వాత ఇల్లు గృహం, ఇది దేహం గృహం. ఈ గృహాన్నంతా చక్కగా చక్క చేసి శుభ్రంగా పళ్ళు తోమి కళ్ళు కడిగి కాళ్ళు చేతులన్నీ కడుక్కొని మలమూత్ర విసర్జనలు చేసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ముగ్గేసి శుభ్రంగా ఇళ్ళు కళ్ళాపు చెల్లి తుడిచి ముగ్గు వేసి పెడితే ఎలా ఉంటుందో దీపం ధూపం వెలిగించి పుష్పాల అలంకరణ చేసి ఇక్కడ కూడా స్నానం పానం చేసి బట్టలు వేసుకుని బొట్టు పట్టు అన్నీ పెట్టుకుని హాయిగా తయారవుతుంది. ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఎప్పటి వరకు? రాత్రి పడుకునేది. రాత్రి పడుకోగానే పిల్లలందరికీ భోజనాలు పెట్టి పడుకోబెట్టి భర్త పడుకున్న తర్వాత ఆవిడ కూడా ఇక హాయిగా పడుకుంటుంది. ఇది అంతే. ఈ వ్యవహారాలు ఎవడి వల్ల జరుగుతున్నాయంటే ఆత్మ వల్ల కాదు సుమి. సూర్యుడి మీద ఎలాగైతే ఆరోపిస్తే అది అబద్ధమవుతుందో అసత్యమవుతుందో అది మిథ్యావాదం అవుతుందో అలాగనే ఆత్మ చైతన్యం మీద ఏం ఆరోపించక్కర్లేదు. ఆత్మ చైతన్యమే స్వప్రకాశం, అదే నిజమైన తత్వం. అది ప్రకాశిస్తుంది. దాని ప్రకాశాన్ని ఉనికి పుచ్చుకుని బుద్ధి మనస్సు ఇంద్రియాలు దేహం ఇవన్నీ కూడా దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ. కాబట్టి దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా జడ పదార్థాలే, అనిత్యములే, వికారభూతములే. కానీ ఇవన్నీ అలా ఉండడానికి కూడా ఆ చైతన్యం యొక్క స్ఫూర్తి కావాలి. బాగా చూడండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎలాగండి మరి ఈ ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, మరి దానివల్లేనేమో కదా? కాదు అంటున్నారు శంకర్లు. ఎలాగా? దేహేంద్రియ గుణాన్ కర్మాణ్యమలే సచ్చిదాత్మని అధ్యస్యంత్య వివేకేన గగనే నీలతాదివత్. ఈ దేహ ఇంద్రియ గుణాన్, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క గుణాలున్నాయే, ఏమిటది? నిన్న మనం చూసాం. ఏమండి నేను తింటున్నానండి, నేను మాట్లాడుతున్నానండి, నేను నడుస్తున్నానండి, నేను చూస్తున్నానండి, నేను వింటున్నానండి, నేను రాస్తున్నానండి, నేను పడుకున్నానండి. ఇవన్నీ కూడా దేహేంద్రియ గుణాలు, వాటి యొక్క కర్మలు. ఏమండి నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదండి, నాకు ఈరోజు ఒంట్లో చాలా బాగుందండి, ఈరోజు ఏంటోనంటే చాలా బ్రైట్గా కనిపిస్తున్నానండి, ఈరోజు ఏంటో చాలా డల్గా కనిపిస్తున్నానండి. ఇవన్నీ ఏంటి? దేహేంద్రియ గుణాలు. ఏంటనండి ఈరోజు చెవి కొద్దిగా తేడాగా వినిపిస్తుందండి, నిన్నటి వరకు బాగుండిందండి. ఏమిటో ఈరోజు కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఏంటనండి కాళ్ళు నిన్న చాలా లాగేశాయండి, నిన్న నడవలేకపోయానండి, ఈరోజు బాగా నడవగలుగుతున్నానండి. దేహేంద్రియ గుణాన్ కర్మాణి. దేహేంద్రియాల యొక్క గుణాలు, దాంట్లో కలిగేటువంటి వికారాలు, దానివల్ల కలిగేటువంటి మార్పులు,
దాని ద్వారా నిర్వర్తింపబడేటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం? అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి అవివేకేన. సచ్చిదాత్మని అమలే. అమలే అంటే మలం అంటే ఈ మలినాలు అందులో లేదు, ఆత్మయందు లేదు. సూర్యుడు ఏమన్నా ఎవరినైనా వెళ్ళి పొడవని నేర్పుతున్నాడా? లేకపోతే వెళ్ళి గీత పారాయణం చేయి, విష్ణు సహస్రనామం చేయి అంటున్నాడా? లేకపోతే హాయిగా పడుకోమంటున్నాడా? లేచి వాకింగ్ చేయమంటున్నాడా? ఏమీ లేదు. సూర్యుడు అతను నిత్య ప్రకాశకుడు. అతని వైపుకు మనం తిరిగేటప్పటికీ మన చీకటి వదిలిపోయి మనం చేసుకుంటున్నాం పనులు. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా మలాలన్నీ దీంట్లో ఉన్నాయి. అర్థమైందా? మలములన్నీ దీంట్లో ఉన్నాయి. మలములంటే గుణక్రియా విశేష సంబంధాలన్నీ మలములు. అవన్నీ ఇందులో ఉన్నాయి. దేహేంద్రియ మనోబుద్ధులవి గుణక్రియలన్నీ. కానీ అవన్నీ నిర్వర్తించి ఏం చేస్తున్నాం? నేను నడవగలిగానండి నిన్న, ఈరోజు నేను నడవలేకపోతున్నానండి. నిన్న చాలా బాగా వినిపించిందండి, ఈరోజు ఏంటో నేను సరిగ్గా వినలేకపోయానండి. నిన్న చాలా హాయిగా ఉన్నానండి, ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇవన్నీ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క గుణాలు, కర్మలు. అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి. దాని యందు ఆరోపిస్తారు, ఆత్మయందు. ఎందుకని ఆరోపిస్తున్నారండి? ఎందుకు ఆరోపిస్తున్నారు? నేను అనేటువంటి శబ్దం యొక్క పరిపూర్ణమైన అర్థం తెలియకపోవడం వల్ల. అహం అనేటువంటి ఆ శబ్దం ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో దాని యొక్క పరిపూర్ణమైన అర్థం తెలియకపోవడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను ఒకటైపోయి అవివేకం వల్ల అందులో ఇవన్నీ దీని మీద ఒకదాని మీద ఒకటి ఆరోపించుకుంటున్నాం. ఆత్మ యొక్క స్వరూపాన్ని అనాత్మయందు, అనాత్మల యొక్క ధర్మాలన్నింటినీ కూడా ఆత్మయందు, దేహం యొక్క గుణాలన్నీ నా మీద వర్తించుకున్నాను. నేను కుంటోండండి, నేను గుడ్డివాణ్ణండి, నేను చాలా మంచివాణ్ణండి, నేను చాలా చెడ్డవాణ్ణండి. ఇవన్నీ ఏంటి? దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క ధర్మాలు. అవన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం? ఆత్మయందు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? సత్ చిత్ ఆనంద. సత్ ఎప్పుడూ ఉండేది, దానికి బాధ లేదు. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. చీకటి పగలు ఎవరికి? భూమిలో ఉన్న వాళ్ళకే. ఎందుకని? తిరుగుతూ ఉంది కనుక. ఇంక ఇండియా అలానే ఉండిపోయింది అనుకోండి, సూర్యుడికేసి భూమి అక్కడ నిలబడిపోయింది అనుకోండి, ఇంక చీకటే లేదు. కాబట్టి ఇక్కడ కూడా నిత్య ప్రకాశకం ఆత్మ. కానీ బాగా చూడండి, మనోబుద్ధుల్ని పట్టుకుని కొంతసేపు ఎగిరాం స్వప్న ప్రపంచంలో. అప్పుడు ఈ దేహంతో ఇంద్రియాలతో సంబంధం లేదు. ఊహించుకున్న ఊహాలోకంలో ఎగిరాం. మళ్ళీ మేలుకున్నాం బాగా. అప్పుడు ఇంద్రియాలు దేహాంతో కూడా తాదాత్మ్యం చెంది దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటినీ తీసుకుని ఈ ప్రపంచంలో తిరిగేస్తున్నాం. బాగా చూడండి, అలిసిపోయి పడిపోయాం. అప్పుడు దేహము లేదు, ఇంద్రియాలు లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, హాయిగా నిద్రపోతున్నాం ఏమీ తెలియకుండా. బాగా చూడండి, ఏమీ తెలియకుండా నిద్రపోయినప్పుడు నేనున్నాను. ఎలా ఉన్నాను అని అడిగితే ఏం చెప్తున్నారు? హాయిగా ఉన్నానండి. ఆ తర్వాత కొద్దిగా పార్షియల్గా అవేర్నెస్ వచ్చింది, మనోబుద్ధులకి ఆ స్ఫూర్తి కలిగింది. అవి మటుకే లేచాయి. అవి లేచి ఏం చేస్తున్నాయి? ఊహాలోకంలో విహరిస్తున్నాం మనం. స్వప్నం. ఏవండి నిన్నండి మంచి కలగన్నానండి నేనా? అవి వాటి పనులవి. ఊహించుకోవడం, చిత్రీకరించుకోవడం, ఆ ఊహా జగత్తుని కల్పించుకోవడం, ఇదంతా ఎవరి పనులవి? మనోబుద్ధి పనులు. నేనేమన్నా నేను మంచి కలగన్నానండి నిన్న, నేనా కన్నది? ఎలాగైతే ఆవిడ నేను కొడుకుని కన్నానండి, నేను కూతుర్ని కన్నానని ఆవిడకి ఏమీ తెలియకుండా జరిగిపోయిందని ఆవిడ మీద వేసుకుందో, ఆవిడే కనింది, ఆవిడకేం సంబంధం లేదు, జరిగిపోయింది ప్రకృతిలో. అంతే, ఆవిడ ఒక పాత్ర, అంతే, పాత్రధారి మాత్రమే. పాత్రధారి అంటే గర్భం అనే పాత్రని ధరించింది, అంతే, అలా ఉంచింది. ఇప్పుడు పాలు పోయించుకున్నాం అనుకోండి పాత్రలో, ఏమండి ఈ పాలు నేనే తయారు చేశానండి అంటారా? చెప్పండి. పాత్రలో పాలు పోయించుకున్నంత మాత్రాన ఆ పాలు నేనే తయారు చేశానంటామా? తయారు చేయబడ్డ ఆవే మాట్లాడట్లేదు, ఇంక మనకెందుకు ఆ గొడవ? నేను కాఫీ చాలా బాగా తయారు చేస్తానండి అంటాడు. కాఫీ నువ్వు తయారు చేస్తే పాలు ఇలా అని ఇక్కడ పిండి, ఇక్కడ పాలు, ఇక్కడ నుంచి కాఫీ పొడి,
ఇక్కడ నుంచి పంచదార పీక్కుని ఇవన్నీ తయారు చేసి ఇక్కడే నెత్తి మీద ఎట్టుకునేది మరిగించి పట్టుకొచ్చి ఇస్తున్నావా నాకేమన్నా? మరి నేను తయారు చేశాను అంటున్నారు. కాఫీ బా స్వామీజీ మా ఆవిడ కాఫీ తయారు చేస్తుందండి, చాలా ఎక్సలెంట్ అండి అంటాడు. నేను అనుకున్నాను, అయ్యి బాబోయ్ దేంటి బాబు, ఆవు మంచి పాలు ఇస్తుంది, గేదెలు ఇస్తుంది, అయ్యి బాబోయ్ ఈవిడ పాలు ఎక్సలెంట్ ఏమో, కాఫీ ఇది కూడా ఈవిడే పండించేస్తుందేమో, గింజలన్నీ ఇక్కడి నుంచి వస్తుందేమో, పంచదార కూడా ఇక్కడ డయాబెటిక్ షుగర్ బ్రహ్మాండంగా ఉంటుందేమో, సో ఇవన్నీ కలిపి ఇచ్చేస్తుందేమో ఈవిడ. మరి ఎక్కడ మరిగిస్తుంది? ఓహో ఉంది కదా, ఇక్కడ పొయ్యి ఉంది కదా, ఎలాగో అక్కడ పెట్టేస్తుందేమో, ఇవన్నీ తయారు చేసి ఇస్తుంది అనుకుని చూశాను. ఇది నార్మల్ కాఫీ టేస్టే వచ్చింది. ఏమంటే మా ఆవిడ చాలా బాగా తయారు చేస్తున్నారు, ఇది రెగ్యులర్ కాఫీయే కదా అని అంటే, కాదండి స్పెషల్ కాఫీ అన్న. స్పెషల్ ఇది కాఫీ పొడి ఎక్కడిది అని అడిగాను. ఇదిగో గ్రీన్ లేబుల్ అండి అని చూపించింది. నీది కాదా అమ్మా? అదేంటండి మేమే కొనుక్కొచ్చాం, ఇది మాదే, షాపులో మేము కాదమ్మా నువ్వు పండించుకున్నది కాదా అంటే, మేము ఎక్కడ పండిస్తామండి. అలా కాదమ్మా, నీ శరీరంలో నుంచి లాక్కున్నావా కాఫీ గింజలు అంటే, బుద్ధి ఉందా లేదా ఏంటి? కాఫీ ఇదేంటి ఇలా మాట్లాడతాడేంటినా? నేను మాట్లాడానా? నువ్వని లాక్కొచ్చావు నన్ను, మా ఆవిడ కాఫీ బాగా తయారు చేస్తుందని. నేను భ్రమపడ్డాను. ఇక్కడి నుంచి కాఫీ గింజలు, ఇక్కడి నుంచి పంచదార, ఇక్కడి నుంచి పాలు ఈయన తీసి ఏదో పోసి ఇక్కడ ఏదో మరిగించి నాకు ఇలా ఉంపేసి గ్లాసులో పోసి పట్టుకొచ్చి ఇస్తుందేమో ఈవిడ, స్పెషల్గా తయారు చేస్తుంది అనుకున్నాను. మరి తయారీ పదం ఎందుకు పెట్టావు? కలిపావు నువ్వు అంతే. కాఫీ పొడి కలిపావు, పంచదార వేసావు, పాలు పోసావు, స్టవ్ మీద పెట్టావు. నీవేం లేదు, గిన్నె నువ్వు కాదు, కాఫీ పొడి నీది కాదు, పంచదార నీది కాదు, పాలు నీ నుండి రాలేదు, నిప్పు నీది కాదు, ఏది నీది కాదు. నువ్వేం చేసావు? అన్నిటినీ కలిపావు అంతే. కలిపేసి స్పెషల్గా తయారు చేస్తారండి అంటే, ఆ తయారీ కలపడంలో ఏ తేడా చేయకుండా చేసిందండి అని అర్థం. అది స్పెషలే ఉంది అంటే పాడు చేయకుండా ఉండడం మంచిదన్నమాట అక్కడ. అది అంటే తయారీ అంటే అర్థం ఏంటనంటే, కలపడంలో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా సవ్యంగా చేసిందండి బాబు అని అర్థం. అంతేగాని ఈవిడ సొంతది కాదుగా ఏదైనా, అందులో ఏ ఒక్క పదార్థం ఈవిడ సొంతది చెప్పండి, ఏది కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనోబుద్ధులు నేను కలగన్నానంటే నేనెక్కడ అసలు సంబంధం ఏంటి? అవి మనోబుద్ధుల పనులవి. ఆ కళ మనోబుద్ధులది. కాబట్టి ఆ స్వప్న ప్రపంచంలో అలా అయిపోయింది. మళ్ళీ ఇంకా చైతన్య స్ఫూర్తి విస్తరించిన తర్వాత ఇంద్రియాలు కూడా అనుకున్నాయి, చిచి ఈ మనోబుద్ధులే పొందుతున్నాయి, మనం కూడా మేలుకోవాలని చెప్పి అవన్నీ లేచాయి. లేచి ఆ స్ఫూర్తిని పొంది దేహానికి కూడా వ్యాపింపజేసి శరీరాన్ని కూడా లేపింది. ఇప్పుడు దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ మేలుకున్నాయి, గుణక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం? దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని. ఆ ఆత్మ సత్యమైంది. ఎందుకు సత్యమనంటే, గాఢ నిద్రలోనూ నేను హాయిగా ఉన్నానండి, స్వప్న ప్రపంచంలో నేనున్నాను, జాగ్రత్త అవస్థలో నేనున్నాను. కానీ జాగ్రత్త అవస్థ కొంతసేపే వెళ్ళిపోయింది, మళ్ళీ స్వప్నావస్థ వెళ్ళిపోయింది, సుషుప్తి అవస్థ వెళ్ళిపోయింది. ఇవి వస్తున్నాయి పోతున్నాయి, నేను మటుకు అలానే ఉన్నాను. కాబట్టి నేను సత్యం. చిత్ అంటే చిన్మాత్రం అంటే జ్ఞానం. బాగా చూడండి, జాగ్రత్త అవస్థ గురించి స్వప్నావస్థను అడగండి, అదేం లేదండి అసలు తెలియనే తెలియదు అంటుంది. స్వప్నావస్థ గురించి సుషుప్తిలో అడగండి, దానికి తెలియదు. సుషుప్తి గురించి జాగ్రత్తను అడగండి, ఈ మూడు అవస్థలు తెలియవు. ఇదే పెద్ద అవస్థ. కానీ మూడు అవస్థలని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. జాగ్రత్త అవస్థని తెలుసుకున్నవాడు, స్వప్నావస్థని తెలుసుకున్నవాడు, సుషుప్తిని తెలుసుకున్నవాడు. అంటే సర్వము తానైన వాడెవ్వడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, సర్వోపగతుండు చక్రి. చక్రి అని అంటే తిరుగుతూ ఉన్నవాడని అర్థం. చూడండి, సమస్తము తానై తిరుగుతున్నవాడు, తిప్పుతున్నవాడు. చూడండి, నేను చక్రిని ఇప్పుడు ఏంటి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఆ చక్రాలు తిప్పుతూ ఉన్నాను నేను. చక్రము కలిగి ఉన్నవాడని ఈ మూడు అవస్థలు అనేటువంటి దాన్ని చక్రం పెట్టి తిప్పుతున్నాను నేను. కానీ మూడు అవస్థల్లో ఎక్కడున్నాను? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. నువ్వు జాగ్రత్త అవస్థలో నువ్వు వాడిని వెతికి పట్టుకోవచ్చు, స్వప్నావస్థలో నువ్వు పట్టుకోవచ్చు, సుషుప్తి అవస్థలో నువ్వు పట్టుకోవచ్చు. కానీ అన్ని అవస్థల్లో పట్టుకోవడం కష్టం. ఎప్పుడు పట్టుకోగలం వాడిని?
జాగ్రత్త అవస్థలో మాత్రమే. ఇప్పుడు గురువు అనుగ్రహం ఉంటే, శాస్త్ర విచారణ చేస్తే, అంతఃకరణ శుద్ధి ఉంటే, ఈ 3 ముఖ్యమైనటువంటి భూమికలు. ముందు అంతఃకరణ శుద్ధి, శాస్త్ర విచారము, గురువు యొక్క అనుగ్రహం. ఈ 3 కావాలి. ఈ 3 ఉంటే వాడిని పట్టుకోవచ్చు. 3 మార్గాలు, ఇంకా 4వ మార్గం లేదు దానికి. కాబట్టి ఇక్కడ ఎందుకండి అంతఃకరణ శుద్ధి? మీ అంతఃకరణ శుద్ధి లేకుండా వాడిని పట్టుకోలేమా? బాగా చూడండి. అంతఃకరణ శుద్ధి ఎందుకనంటే ఆ అంతఃకరణే వాడిని చూడాలి కనుక, అందుకని అది శుద్ధంగా ఉండాలి. అందులో ఈ మలాలు ఉన్నాయనుకోండి, అది అమలమైనటువంటి స్వరూపం, అది కనపడదు. అర్థమైందా? మబ్బులు కమ్మినటువంటి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మబ్బులు ఎవరికి కమ్ముతుంది? మనకు, సూర్యుడికి కాదు. సూర్యుడికి చాలా కోట్ల మైళ్ళ దూరంలో ఉంది ఆ మబ్బులు, మనకే చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఆ మబ్బులు తొలగితే సూర్యుడు కనిపిస్తున్నట్లుగా మనోబుద్ధుల్లో కూడా ఆ మలినం అనేది తొలగితే, ఆవరణ తొలగితే ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు మనకు. కాబట్టి అంతఃకరణ శుద్ధి అక్కడ అందుకు అవసరం. శాస్త్ర విచారణ ఎందుకండి? శాస్త్ర విచారణ ఎందుకనంటే అసలు సూర్యుడంటే ఏమిటో తెలియనటువంటి వాడు ఈ లోకంలో ఉన్నాడనుకోండి. ఏమిటి సూర్యుడంటే ఏంటంటే, సూర్యుడంటే ఏంటని అడిగాడు అనుకోండి, సహా సూర్య ఆదిత్య. శాస్త్రం చెప్తుంది, అయ్యా నీవు నీవు నేను నేను అంటున్నావే, ఆ నేను యొక్క యథార్థ స్వరూపం చూడు, లోపల చూడు. ఇది కాదు దేహంతో కలిసినప్పుడు, ఇంద్రియాలు ప్రాణం మనోబుద్ధులతో కలిసినప్పుడు కాదు, వీటికి విలక్షణమైనటువంటిది ఆ నేను నేను అనేటువంటి త్వంపద శబ్దం. తత్పదం ఆ పరమాత్మ అఖండమై ఉన్నటువంటిది అని త్వంపదాన్ని తత్పదాన్ని విచారణ చేయించగలగడమే శాస్త్రం యొక్క విధానం, ఉపాయం, అది మార్గం. కాబట్టి శాస్త్ర ప్రమాణం కావాలి, అంతఃకరణ శుద్ధి కావాలి, శాస్త్ర విచారణ. అయితే శాస్త్ర విచారణ నా అంతటి నేను చేసుకునేదానికి అవకాశం ఉందా? లేదు. అందుకనే గురువు కావాలి. గురువు వేదాంత వాక్యాదిషు సత్య బుద్ధి అవధారణ శ్రద్ధ. అందుకే ఆ గురువుని కూడా మనం చాలా జాగ్రత్తగా, గురువు యొక్క సంశ్రయణం, సమాశ్రయణం, సమాశ్రయణం అంటారు కదా మామూలుగా. సమాశ్రయణం అంటే ఇక్కడ ఏదో వేసుకోవడం అని కాదండి, సమ్యక్ ఆశ్రయణం. ఆ గురువు గురించి చక్కగా తెలుసుకుని అతనితో సహచర్యం చేసి, సహజీవనం చేసి, అతని యొక్క గుణగణాలని భావాలన్నీ గుర్తించి, ఇతను సాత్వికుడు, శాంతచిత్తుడు, ఆనందస్వరూపుడు, ఇతని సన్నిధిలో ఉంటే మనం కూడా ఉద్ధరింపబడతాము అనేటువంటి స్థితిని వాడు దృఢంగా పొంది, ఆ తర్వాత ఆ గురువు దగ్గర చక్కటి శిష్యస్తేహం సాధిమాం త్వా ప్రపన్నం. కృష్ణుడితోటి అర్జునుడు ఎంతకాలంగా ఉంటున్నాడు? ఏ రోజైనా శిష్యుణ్ణి అన్నాడా? లేదు. కృష్ణుడి గురించి అన్నీ తెలుసు అర్జునుడికి, అందుకనే యుద్ధంలో నాకు ఎవరొద్దు నువ్వే రా బావా అన్నాడు. కృష్ణుడినే తెచ్చుకున్నాడు. కృష్ణుడి గురించి అన్నీ తెలుసు, కానీ అర్జునుడు అందుకనే అధికారి, శిష్యుడు అనలేదు ఇంకా. అందుకనే గీత కూడా రాలేదు అంతవరకు. ఎప్పుడైతే శిష్యస్తేహం సాధిమాం త్వా ప్రపన్నం, నాకు శ్రేయస్సు ఏదో చెప్పగలిగిన వాడివి నువ్వే, నాకు ఈ ప్రేయస్సొద్దు, శ్రేయస్సే కావాలి, నువ్వే చెప్పగలవు. ఎందుకని? శ్రేయో రూపం నువ్వు, ఆ స్వరూపమే నీవై ఉన్నావు, నువ్వు భగవంతుడివి, నువ్వు నాకు జగద్గురువి, నువ్వే నన్ను కాపాడాలి అనేటువంటి దృఢ నిశ్చయం అర్జునుడిలో ఎందుకు కలిగింది? కృష్ణుడి దగ్గర ఉండి 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 సహచర్యం చేసి, ఆ సహచర్యంతో ఆ కృష్ణుడి యొక్క సన్నిధిలో అర్జునుడు శిష్యుడయ్యాడు. కోడి గుడ్డు పెడుతుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, గుడ్డుని ఎక్కడ పెట్టాలి మనం? కోడి దగ్గరే వదిలితే పుంజు బయటకు వస్తుంది, అందులోంచి పిల్ల బయటకు వస్తుంది. ఆ పొదిగి 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 గుడ్డు పగులుతుంది, అక్కడి నుంచి పిల్ల బయటకు వస్తుంది కదా. అలాగని ఇక్కడ కూడా శిష్యుడు ఆ గురువు యొక్క ఆ పొదుగు అందులోనే ఉండాలి. ఆ శిష్యుడి వాడికి అర్థమవుతుంది, ఓహో ఈయన దగ్గర ఉంటే మంచిది, శాంతి, ఒక ఆనందం, ఒక ఆహ్లాదం, అంతర్ముఖత, ఒక చింతన, అన్నిటికీ ఈయన చాలా చక్కటి నిష్ఠాపరుడు అనేటువంటి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, వేదం చెప్పినటువంటి విధి విధానాలను చక్కగా అవలంబించే వ్యక్తి. ఈయన దగ్గర ఉంటే మనం పవిత్రమైపోతాం, మనం శుద్ధమైపోతాం, మనం హాయిగా సులువుగా దాటిపోతాం ఈ కర్మబంధం నుంచి అనే దృఢమైన గాఢమైన ముద్ర పడితే ఇంకా అక్కడ గురువే.
అది పడకుండా మనం ఏం చేసినా గురుత్వం శిష్యత్వం సిద్ధించదు. కాబట్టి అందుకనే గురువు అక్కడ కావాలి. ఆ గురువు ఉంటేనే శాస్త్ర విచారణ జరుగుతుంది. ఆ శాస్త్ర విచారణ ఉంటేనే మోక్షానికి మార్గం. శాస్త్ర విచారణ కంటే రెండో మార్గం లేదు. ఎందుకని? ఉపనిషత్ అంటే ఆత్మా వారే ద్రష్టవ్య. ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నావా, గ్రహించాలనుకుంటున్నా, దానికి ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య. ముందు శ్రవణం చేయాలి. అందుకనే చూడండి, పఠితవ్యో అనలేదు, కర్తవ్యో అనలేదు. ఏమనింది? శ్రోతవ్య. విధి. శ్రవణం చెయ్యి. శ్రవణం చెయ్యాలి అని అంటే ఏంటి? వినాలి. ముందు విను. అంటే వినడం అంటే ఎలాగా? ఎవరో చెప్పాలి. చెప్పేది ఏమిటి అక్కడ? చెట్టు చెబుతుందా, రాయి చెబుతుందా, పుట్ట చెబుతుందా, జంతువు చెబుతుందా? ఎవరు? గురువు. కాబట్టి గురువు శుశ్రూష చెయ్యి, గురు సన్నిధిని వెతుక్కో. చూడండి, శ్రోతవ్య, దట్ ఇంప్లైస్ యూ షుడ్ రిక్వైర్ ఏ గురు ఎక్స్టర్నలీ. గురువు ఉండాలి. నాకు గురువు లేడు, అదేమన్నా గొప్ప? ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి అంతా నాదే, నాకు అమ్మా నాన్న లేడు, అలా పుట్టేశాను నేను అంటే ఎంత మూర్ఖత్వమో. నాకు గురువు లేడు అనుకోవడం కూడా ఈ ఆధ్యాత్మిక సాధనలు అంతకంటే 1000 రెట్లు మూర్ఖుడు. ఇంక అంతకంటే ఏం లేదు. శంకరులు అంటారు, అలాంటి వ్యక్తి జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకు? అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ. ఇది నేను అంటున్నానని అనుకోకండి, శంకర్లు అన్నారు. అసంప్రదాయవిత్ అంటే తమిళ్లో ఏమంటారంటే అసడు అంటారు. అసడు అంటే బుద్ధి లేని మూర్ఖుడు. బుద్ధి లేదు ఇంకా అతనికి. అతను 100 గ్రంథాలు కంఠస్థం చేసి చెప్పొచ్చు కాక, 1000 గ్రంథాలు కంఠస్థం చేసి చెప్పొచ్చు కాక, గురు సంస్కారం లేదు, గురు పరంపర లేదు. ఆ సంప్రదాయాన్ని తెలుసుకున్నవాడు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు గురుహు. స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి సన్. కాబట్టి ఇక్కడ అటువంటి గురువుని ఆశ్రయించి శాస్త్రచింతన చేస్తూ అంతఃకరణ శుద్ధికి కావలసినటువంటి కర్మయోగాన్ని అనుష్ఠించేటువంటి సాధకుడికి తప్పకుండా శుద్ధాంతఃకరణ పొంది, గురువు యొక్క వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పదునెక్కినటువంటి బాణాల్లా తయారై ఫాట్ 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 మని లోపలికి వెళుతుంది. అది ఇంకా అసలు ఆ వాక్యాలు ఇక్కడి దాకా వెళ్ళి ఆగిపోతున్నాయి. మనకు చాలా బాగా చెప్పారండి అనేస్తున్నాం, అయిపోయింది. ఎలాగా? మనం ఇది వెయిట్ చూసుకునే దానికి మిషన్ ఎక్కుతాం. పైన రూపాయి వేస్తే కింద కార్డు వచ్చినట్టు ఇక్కడ వేసిన తర్వాత నేను 6:30కి 8 గంటలకు ఇందులో నుంచి వచ్చేస్తుంది అంతే. ఇక్కడ ఎక్కే వేస్తున్నాను నేను, అది లోపలికి వెళ్ళట్లేదు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి రానక్కర్లేదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి. అదేమైపోతుంది? ఇక్కడికి కిందకు వచ్చేస్తుంది, జారిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. రాకూడదు. కార్డు పనిచేయట్లేదు అనుకోండి, ఏమైపోతుంది? అది రూపాయి వేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది, పని చేస్తే రూపాయి లోపలికి వెళ్ళిపోతుంది, కార్డు పట్టుకు బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళిందా లేదా అది ఆలోచించుకోవాలి. ఆ లోపలికి వెళ్ళట్లేదంటే అక్కడ ఏదో అడ్డుపడుతుంది. ఏమిటది? అంతఃకరణ అశుద్ధి. అది అడ్డుపడుతుంది, ఏదో బ్లాకేజ్ వచ్చింది. ఈ రూపాయి సరిగ్గా లోపలికి వెళ్ళట్లేదు, అందుకని ఇది ఇంకో దారి గుండెలా బయటకు వచ్చేస్తుంది. కడక్ 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 అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వెళ్ళి రిపేర్ చేయాలి దాన్ని. ఆ బ్లాక్ తీసేసి ఈ రూపాయి అక్కడికి వెళ్ళేలాగా, ఈ రూపాయి వెళ్ళి పడగానే మన బరువు ప్రింట్ అయిపోయి ఆ కార్డు ముక్క బయటకు వచ్చేలాగా కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటనంటే మీరు బాగా ఆలోచించి చూస్తే ఆ వాక్యాలన్నీ లోపలికి వెళ్ళాలి, పని జరగాలి. అవి పని జరగకపోతే సంస్కారం లేనట్టే, అంతఃకరణ శుద్ధి లేనట్లే. అందుకని ఇక్కడ ఏంటంటే అమలే సచ్చిదాత్మని. ఇవన్నీ మలాలు. అందుకని ఇండైరెక్ట్గా ఏమన్నారు శంకరులు? దేహేంద్రియ మనోబుద్ధి ఇవన్నీ మలాలు. అందుకనే గుణక్రియ వికారాలు. కానీ ఇవన్నీ క్రియలు, ఈ గుణాలు, ఈ కర్మలన్నీ కూడా, ఈ క్రియలన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం? అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి. ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు అధ్యస్యంతి, అధ్యాసం చేస్తున్నారు. అదేంటి? సత్యం ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది.
చూడండి, దేహేంద్రియ మనోబుద్ధులు మారిపోతున్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మారిపోతుంది. ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఉంది. అన్నిటినీ తెలుసుకుంటుంది కూడా. చిద్రూపమాత్మ, సద్రూపమాత్మ. ఇంకోటి ఏంటి? ఆత్మ ఎలా ఉంది? ఆనంద స్వరూప. బాగా చూడండి, అనంత ఆనంద. చూడండి, ఆత్మ ఎలా ఉందండి? ఈ శరీరంలో ఎక్కడుంది? మీరు ఎక్కడ ముట్టుకున్నా ఆ చైతన్య స్పర్శ మొత్తం శరీరాన్ని తిప్పి చూపిస్తుంది. ఇది గోరు కదా అనుకోకండి. గోరు తగిలినా కూడా వెంటనే మనిషిలా తిరుగుతాడు. అంటే చైతన్య స్ఫూర్తి సర్వత్రా నిండి నిబిడీకృతమైంది, వ్యాప్తమై ఉంది, అనంతమై ఉంది. స్వామీజీ, ఈ శరీరంలో అంతటా ఆత్మ ఉంది కదా, మరి అక్కడ లేదే? అక్కడ కూడా అదే ఉంది, నువ్వు గుర్తించట్లేదంతే. అంతటా ఉందండి. ఎస్. అసలు ఇదన్నీ ఉపాధులయ్యా, మధ్యలో ఇలా తెచ్చిపెట్టావు. అసలు ఉండేదే అది. బాగా ఆలోచించండి. ఇక్కడ అదే అంటారు, అధ్యస్యంతే వివేకేన గగనే నీలతాదివత్. గగనే నీలతాదివత్ అంటే ఆకాశానికి ఏ రంగు లేదు అసలు. ఎందుకని? నిన్న మనం చూసాం, భూమి దొరుకుతుంది కనుక అమ్ముకుంటున్నాం, నీళ్లు దొరుకుతున్నాయి కనుక అమ్ముకుంటున్నాం, నిప్పు దొరుకుతుంది కనుక కట్టెల రూపంలో, పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, కిరోసిన్ రూపంలో, లేకపోతే ఇంకో రూపంలో అమ్ముకుంటున్నాం. గాలి దొరుకుతుంది కనుక దాన్ని కూడా వెంటిలేటర్స్ పెట్టి మనకు ఆక్సిజన్ లేనప్పుడు పట్టుకొచ్చి పెట్టి ఈ ఆక్సిజన్ సిలిండర్కి 1200 అయిందండి అని అడుగుతున్నాడు, అమ్ముకుంటున్నాం. ఆకాశాన్ని అమ్ముకోలేకపోతున్నాం. ఎందుకని? అది దొరకదు, అది నిర్గుణం. కానీ అలాంటి ఆకాశానికి మనం ఒక రంగు పెడుతున్నాం. ఏ రంగు? నీలంగా ఉందండి ఆకాశం. నాకు అనిపించింది, ఏంటండి కృష్ణుడు నీలం, రాముడు నీలం, ఆకాశం నీలం, సముద్రం నీలం. అంటే నీలం అంటే ప్యూర్ అనమాట. అదేంటండి, నీలం అంటే బ్లూ కదా, ప్యూర్ ఎలా అవుతుంది? ప్యూర్ అంటే వైట్ కదా. ఆహా. ఇప్పుడు మీ వైట్ డ్రెస్ని ఉతికిన తర్వాత రాబిన్ బ్లూ అని ఒకటి ఇస్తాడు, అది పోస్తారు. నాకు ఇచ్చాడు, ఇది బ్లూ. ఏంట్రా, తెల్ల బట్టకి ఇది వేస్తే తెల్లగా వస్తుందంటున్నావు, ఇచ్చిచ్చి నీలంగా ఉంది ఇది. ఈ నీలి రంగు ఇచ్చి తెల్ల బట్టకి పెట్టమంటావేంటి? నీలం అయిపోదా? అవ్వదండి. చూడండి స్వామీజీ, నీలి రంగు బకెట్లో వేసి నీళ్ళల్లో ఈ బట్ట ముంచుకొని తెల్లగా వచ్చేసింది. ఆహా, ఇదేంటండి ఇది? నీలి రంగు నీళ్ళల్లో వేసి తెల్లబట్ట ముంచితే మామూలుగా ఎలా రావాలి? నీలంగా రావాలి. కానీ ఎందుకు తెల్లగా వచ్చింది? అది నీలత్వానికి ఆ గుణం ఉంది. అందుకనే తెలిసే నీలం ఈజ్ ప్యూర్ అనమాట. ఎప్పుడైనా ఆలోచించారా? అందుకని కృష్ణుడు, కన్నయ్య ఎప్పుడు ప్యూర్. ఎందుకని? మనం బట్టకే పులిమా, వాడు ఒళ్ళంతా పుడుకున్నాడు వాడు. రామ ఈజ్ ప్యూర్. ఎందుకని? మనం బట్ట తెల్లబడ్డానికి నీలం ఒక చుక్క వేస్తాం, మొత్తం నీలిరంగే వాడేసాడు. అందుకనే శివుడు నీలగ్రీవాహ, నీలకంఠుడట. నీలత్వం అంటే శుద్ధత్వం అని అర్థం. ఏమంటే శివుడికి అంత తెల్లగా ఉంటాడు, ఇదొక్కటే నీలం. ఎందుకనంటే శివుడు ఆది గురువు కనుక ఆ చిహ్నం అది. ఎందుకంటే ఈ శబ్ద ఉత్పత్తి కంఠం నుంచే కదా. అతను మాట్లాడే ప్రతిదీ ప్యూర్ అయ్యా. శివుడు మాట్లాడింది అబద్ధం చెప్పలేదని. నీలత్వం ఈజ్, ఇట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ, ఇట్ డినోట్స్ ప్యూరిటీ, ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్యూరిటీ. నీలం. కాబట్టి కృష్ణుడు ఒళ్ళంతా నీలం, రాముడు ఒళ్ళంతా నీలం. బాగా చూడండి, ఆకాశం కనిపిస్తుంది నీలంగా, కానీ నిజానికి లేదు, అది ప్యూర్ అనమాట. అందుకని అలా కనిపిస్తుంది. సముద్రం ఏమన్నా రంగు ఉందే నీలం? కాదు. మీరు పైకి వెళ్ళి చూడండి, అసలు అదొక రంగు, రకరకాలు కనిపిస్తుంది, కానీ ఏ రంగులు లేవు అది. ఎందుకని? నీలంగా ఉంటే సముద్రానికి వెళ్ళి ఒక బకెట్ నీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టండి, నీలం కనిపిస్తుందా? లేదు. నీలత్వం ఆరోపణ, నీలి వర్ణం అనేది ఆరోపణ, అదొక భ్రమ. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క క్రియలన్నీ కూడా అవివేకేన ఆత్మానం, వివేక జ్ఞాన అభావేన, వివేకం లేకపోవడం వల్ల, నేను అనేటువంటి ఆ శబ్దాన్ని సరిగ్గా మనం తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ, ఈ బాధలన్నీ వస్తున్నాయి, ఈ బాధలన్నీ వస్తుందయ్యా, ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఆహా, అలాగా అండి, ఈ అజ్ఞానం వల్ల వచ్చిందంటారా? వివేకం లేకపోవడం వల్ల. అవును. అందుకనే ఇది ఏం జరిగింది ఇక్కడ? ఏంటంటారు? అది అజ్ఞానం. అసలు అది ఎందుకు వచ్చింది? అసలు నేనుగా ఉండిపోయింటే బాగుండేది కదా. ఇది ఎక్కడిది మధ్యలో? అజ్ఞానాన్ మానసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతేంబుగతే చంద్రే
చలనాది యథాంబసః. ఎంత అద్భుతమైన మాట అండి. అజ్ఞానాత్ మానసః ఉపాధేః కర్తృత్వాదీని చ ఆత్మని. క్లీన్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఏం జరిగిందనంటే బాగా చూడండి, ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటిది ఆత్మ, దాంట్లో ఎప్పుడు ఏ దోషము లేదు. ఈ ఉపాధులున్నాయే, దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ జడాలు, అందులో ఏం అనుమానం లేదు. ఇది అనిత్యం, అశాశ్వతం, జడం, ఇవేమి లేవు ఇందులో. ఉన్నాయా? వికారాలు అంతే. ఇదేమైనా చేతనవంతంగా ఉందా? లేదు, పాక్షికంగానే ఉంది. మేలుకున్నప్పుడు చేతనంగా ఉంది, పడుకున్నప్పుడు జడంగా ఉంది. అలాగనే మనసు ఆలోచించినంతసేపు సంకల్పాలు వస్తున్నాయి, నిద్రపోతే అసలు మనస్సే లేదు, అమనస్క స్థితి. బుద్ధి కూడా మేలుకున్నప్పుడు ఇది ఇది అనేటువంటి విభజన చేస్తుంది, పడుకున్న తర్వాత ఆ విభజన లేదు. ఇంత తెలంగాణ కావాలి, అది కావాలి, ఓరని వాడు అడుస్తున్నాడు. వీళ్ళేంటంటే జై ఆంధ్ర, సమైక్య అని వీళ్ళు అరుస్తున్నారు. ఇద్దరు నిద్రపోయారనుకోండి, అసలు ఆంధ్రాయే లేదు, తెలంగాణ అసలు వాడే లేడు అక్కడ. ఎన్ని మేలుకుంటేనే మళ్ళీ ఉద్యమం మళ్ళీ మొదలై, ఉదయం లేవగానే జై తెలంగాణ అని లేస్తాడు వీడు, ఇన్ని గుర్తు తెచ్చుకొని. నిద్రలో నిండారరాజు నిదురించు నిదురయునొకటే, అండరే బంటు నిద్ర అదియునొకటే. తెలంగాణ వాడు పడుకున్న, రాయలసీమ వాడు పడుకున్న, ఆంధ్ర వాడు పడుకున్న, కోస్తా వాడు పడుకున్న, గోదావరి వాడు పడుకున్న, కృష్ణ, పెన్న, ఎక్కడ వాడు పడుకుని ఇవన్నీ వదిలిపోతాయి, తుప్పు వదిలిపోతుంది అక్కడ. అవన్నీ పడిపోతున్నాయి. లేచిన తర్వాత ఈ గోల, బొబ్బలు, పెడబొబ్బలు, గందరగోళాలు. సరే స్వామీజీ, బాగుంది. పడుకుంటే పడిపోతున్నాయి, లేస్తే లేస్తున్నాయి. అసలు వాడెవడండి లేచింది? వాడి గురించే ఇప్పుడు మనం విచారణ మొదలు పెట్టాలి. ఇక్కడ 20 వరకు శంకరులు మంచి విచారణ చేశారు. 22 నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం ఎప్పుడైనా వాడి గురించి ఆలోచించామా? ఎవడు లేస్తున్నాడో, ఎవడు లేవడం వల్ల ఇవన్నీ సత్యంగా కనిపిస్తుందో, ఎవడు పడిపోతే ఇవన్నీ విలువ లేకుండా అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్, ఎన్ని పడిపోతున్నాయి, ఇలాగా వెళ్ళిపోతున్నాయి. అసలు ఏం మాట, ఉలుకు పలుకు మంతి ఏమీ లేదు. వెళ్ళి వాళ్ళు లేవగానే అన్నీ లేచేస్తున్నాయి. ఎవడండి వాడు అసలు? హూ ఇస్ దట్ ఇడియట్? వాడు ఫెలో ఎవడు వాడు అసలు? ఎందుకు వాళ్ళు లేవాలి? అసలు అలా పడుండొచ్చు కదా. అలా పడుంటే మనం 6:30కి ఆత్మబోధకు రాము, మీరు వినరు. వాడు లేచిన తర్వాత అన్నీ సర్దుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాడు ఎలా లేచాడో ఆలోచించడానికి వాడు లేవడం వల్లనే మీకు కుదురుతుంది. వాడు లేవకపోతే వాడు లేచాడా, వాడు పడుకుని ఉన్నాడా, వాడొకడు ఉన్నాడా అనే విచారణే జరగదు. వాడు లేవబట్టి థ్యాంక్ గాడ్ మనం ఇక్కడికి ఆత్మబోధకు వచ్చాం, వింటున్నాం. ఇంకా భార్య, భర్త, పిల్లలు, ఇళ్ళు, ఒళ్ళు, వాకిలి, సంసారం అన్నీ నడుస్తున్నాయి. అసలు వాడు ఎవడండి లేచింది? వాడు ఎవడండి అసలు? ఎందుకు లేచాడండి బాబోయ్? వాడు లేస్తూనే ఉంటాడు, పడుతూనే ఉంటాడు. అదే అంతేనంటారా? చచ్చేదాకా. ఇంకా అందులో అనుమానం లేదు. వాడు రోజు లేస్తుంటాడు, రోజు పడుతుంటాడు. పడిపోయినప్పుడు అన్నీ పడిపోతాయి. వాడు లేవగానే, ఒకడు చెట్టు ఏంటంటే బాగా వాలిపోయిందండి కిందకి, బతుకుంది, వేర్లవి చక్కగానే ఉన్నాయి, వాలిపోయిన చెట్టు, ఆ కొమ్మలు కెమ్మలు అన్నీ వాలిపోయాయి. ఇప్పుడు నిలబెట్టాడు, ఏమైంది? ఆకులు, కొమ్మలు, కాయలన్నీ నిలబడ్డాయి. అది వాలిపోతే అన్నీ వాలిపోయాయి, అది లేచి నిలబెట్టగానే అన్నీ నిలబడి ఉన్నాయి. అలాగని ఇక్కడ వీడు కూడా వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేన సర్వం వేదమంత్రం అంటుంది. వీడు వాలిపోతే రాత్రి అన్నీ పడిపోతున్నాయి, వీడు లేచి నిలబడగానే అన్నీ నిలబడుతున్నాయి. అందుకని ఇక్కడ అంటారు అజ్ఞానాన్ మానసోపాధే. ఈ అజ్ఞానం అనేటువంటిది ఉపాధి. వాడు నిలబడ్డానికి వాడు ఒక చొక్కా ధరిస్తున్నాడు, వాడికి ఒక శరీరం ఉందట. ఏమిటా శరీరం? అజ్ఞానం అనే శరీరం వాడికి ఉంది. ఆ అజ్ఞానమే వాడి శరీరం. చూడండి, ఏమండి పరిపూర్ణానంద స్వామి శరీరం ఏమిటండి? ఇదండి దేహం కదా. సుబ్బారావు అదిగోండి, ఇగో ఎల్లయ్యమ్మ ఆవిడండి,
అని ఆ దేహాన్ని చూపించి ఎలాగైతే ఆ వ్యక్తిని మనం దాంతో చూపిస్తున్నామో, ఆ దేహానికి ఒక పేరు ఎలాగుందో అలాగనే లోపల ఒకడు లేవబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కలిసిపోయి వాడితోటి చలనంగా కనిపిస్తున్నాయి. వాడు పడిపోగానే ఇవన్నీ పడిపోతున్నాయి. కేవలం శుద్ధాత్మ అలా ఉంది. వాడు లేచినా ఆత్మచైతన్యం ఉంది, అలాగనే వాడు పడుకున్న ఆత్మచైతన్యం ఉంది. వాడు ఉన్నా ఉంటుంది, వాడు పోయినా ఉంటుంది, ఊడిపోయినా. కాకపోతే వాడు ఎవడండి? నేను 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 అంటున్నాడు. చూసారా? వాడు అసలు వాడు ఎవడండి? వాడి శరీరం ఏమిటి? వాడి ఉనికి ఏమిటి? అజ్ఞానాన్ మానసోపాదే. వాడి శరీరం ఏమిటి? అజ్ఞానం. వాడి శరీరం అజ్ఞానం. మనం ఆ అజ్ఞానాన్ని ముట్టుకుంటే వాడు ఒక్కసారి ఇలా చూస్తాడు, బాబోయ్ నన్ను ముట్టుకున్నాడు రా అని. దాన్ని ముట్టుకోవాలి, దాన్ని కొట్టగలగాలి. మనం అజ్ఞానాన్ని ఇలా ఇలా టచ్ చేస్తే వాడు మెల్లగా ప్రిపేర్ అవుతాడు. వాడు లేచి ఏం చేస్తున్నాడు తెలుసండి? ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి అసలు ఏమీ లేదు, ఇది జడాలివి, ఇదెంతో 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 అంతే, ఏమీ లేవు. వాడు లేచి ఆత్మచైతన్యం యొక్క సత్తాస్ఫూర్తినంతా తీసుకుని ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ పెనవేసేసుకుని వీటన్నిటికీ శక్తినిచ్చేస్తున్నాడు. ఎలాగంటే మీకు నిత్యంలో ఉన్నటువంటి ఒక ఉపమానం చెప్తాను. అగ్గిపుల్లకి ఇప్పుడు నిప్పు కనపడట్లేదు, బాగా చూడండి. ఇలా గీస్తే నిప్పు వచ్చింది అగ్గిపుల్లకి, అర్థమైందా? నిప్పు ఎక్కడుంది? అగ్గిపుల్ల మీద ఉంది. ఈ నిప్పుతోటి మనం అన్నిటినీ వెలిగిస్తున్నాం. ఆ క్యాండిల్ వెలిగించాం, అక్కడ ఇంకోటి ఉంటే దాన్ని వెలిగించాం, దీపం వెలిగించాం, స్టవ్ వెలిగించాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అగ్గిపుల్లకు అంటుకున్న నిప్పు అన్నిటినీ వెలిగించడంతో పాటు అగ్గిపుల్లను కూడా వెలిగిస్తుందండోయ్, దాన్ని కూడా కాలుస్తూ ఉంది. అలాగనే ఆత్మచైతన్యం అనేటువంటి నిత్యము ఉన్నటువంటి ఆ సద్రూప చైతన్యం, అఖండానంద చైతన్యం, వీడు అహం అని అగ్గిపుల్ల ఒకటి కాల్చుకున్నాడు అనమాట, వెలిగించుకున్నాడు. అహం అని పుల్లగాడు, ఎవరు? పుల్లయ్య. వీడు లేచాడు, వీడు కాలు లేచాడు. వీడు లేచి ఏం చేస్తున్నాడు? దేహం దానికి ముట్టించాడు, అది వెలిగింది. ప్రాణం దానికి ముట్టించాడు, ఇంద్రియాలకి ముట్టించాడు, మనస్సుకి ముట్టించాడు, బుద్ధికి అన్నీ వెలిగిపోయాయి. ఇప్పుడు దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ, అన్నిటినీ వెలిగించాడు. కానీ వాడు కూడా వెలుగుతున్నాడు అక్కడ కదా. అగ్గిపుల్ల కూడా వెలుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అగ్గిపుల్ల కూడా కాలుతూ ఉంటుంది. అంతా కాలిపోయింది, మొత్తం పుల్లా పడిపోయింది. ఈ పనులన్నీ అయిపోయాయి, అన్నీ ఆరిపేసుకున్నాడు. మళ్ళీ ఉదయం అహం పైకి లేచాడు వెలిగించుకుని. బాగా చూడండి. కల్ప్యంతేంబుగతే చంద్రే చలనాది యథాంబసః. నీళ్లలో మనం పడవ వేసుకుని వెళుతున్నాం నదిలో. మంచి మంచి సీజన్, నీళ్లు నిండుగా ఉన్నాయి గోదావరి నదిలో. పడవ వేసుకుని వెళుతున్నాం రాత్రిపూట, పూర్ణిమ, నిండు పూర్ణిమ. వెళ్తుంటే మనకంటే ముందు చంద్రుడు పరిగెట్టేస్తున్నాడు అనమాట. మనం 10 అడుగులు వెళ్ళేకు చంద్రుడు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా చంద్రుడిని పట్టుకోవాలండి, ఎప్పటికీ పట్టుకోలేరు. పట్టుకోగలమా? మనం పరిగెట్టే కొద్దీ చంద్రుడు కూడా మనకంటే ముందు పోతూనే ఉంటాడు. మనం అనుకున్నాం, అయ్య బాబోయ్ చంద్రుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళాడా? ఎక్కడున్నాడు? అసలు అక్కడ లేడు. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. పైనున్న వాడినేమో తీసుకొచ్చి కిందెట్టి, అసలు కదలని వాడినేమో కదిపేసి కదిలినట్టుగా వాణ్ణి పట్టుకోవాలని మనం వెంటాడి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అధ్యస్యంతి అవివేకేన. చూడండి, బాగా చూడండి. చలనత్వం. అసలు స్థిరంగా ఉంటాడు చంద్రుడి పైన, అంతేనా కాదా? కదులుతాడా చంద్రుడు ఏమన్నా? అలానే ఉంటాడు. అసలు చంద్రుడికి కదలిక లేదు. అలాంటి చంద్రుడిని కిందకి దింపాం నీళ్లలోకి, వాణ్ణి చంద్రుడు అన్నాం. ఆ చంద్రుడు మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అంటున్నాం. కదిలింది ఎవరు? మనం. కిందున్నది ఎవరు? మనం. వాడేంటి? కదలిక లేదు, పైన ఉన్నవాడు. వాడిని లాక్కొచ్చి కింద పెట్టి, వాడికి ఒక కదలిక పెట్టి, మనం కదులుతూ వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవివేక పురస్సరమైనటువంటి క్రియ ఎక్కడికి వెళ్తుందండి ఇది? వీడు వాడిని ఎలాగైనా చంద్రుడి నుండి సాధించి తీరుతా, నేను పట్టి తీరుతాను
అంటే ఎంత అవివేకమో, ఎంత నవ్వులాటో. అలాగనే ఈ జీవితంలో నేను ఏదైనా సాధిస్తానండి, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, ఇది 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 అంటుంటాడు. ఏమీ లేదురా, ఆఖరికి ఎన్ని సాధించినా జారి పడడమే, కింద పడిపోవాల్సిందే. అందుకని అన్నమయ్య అన్నాడు, ఆయన కూడా చాలా ఎగిరాడు, ఎగిరి 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 అన్నమయ్య కూడా అన్నీ చేసి చూసి చెంది ఆఖరికి ఒక మాట అంటాడు రాజుగారి దగ్గర. రాజుగారు అంటారు, అయ్యా వాస్తవాన్ని ఒక కీర్తనలో పెట్టు, నాకు ఇవే వద్దు, వాస్తవం చెప్పు అంటాడు ఆయన. అంటే అప్పుడు ఆయన అంటాడు, నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము. ఎంత క్లీన్ స్టేట్మెంట్ అండి చూడండి. పుట్టుట నిజం కదా, ఇది నిజం అనుకున్నాం అనుకో, పోవడం కూడా అంతకంటే నిజమే. అసలు పుట్టటే లేదనుకున్నాం అనుకో, పోవడం కూడా లేదు. పుట్టడం నిజమైతే పోవడం కూడా నిజమే. పుట్టడం అబద్ధమని తెలుసుకున్నాం అనుకో, పోవడం కూడా లేదు. నజాయతే నమ్రియతే వా కదాచిత్. అక్కడికి వెళితే పుట్టుకలు లేవు, మరణాలు లేవు. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాం అనుకో, జాయతే మ్రియతే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నావా, చచ్చినట్టు చావాల్సిందే, చచ్చినట్టు పుట్టవలసిందే, చచ్చినంత పని అవుతుంది. ఆ స్థాయికి వెళ్ళావా, నజాయతే మ్రియతే వా కదాచిత్. కాబట్టి వివేకవంతుడు చంద్రుని పైకి చూసి, అరేరే ఇక్కడ కదలడం ఏంటి, వల్లకాడు నా బుద్ధి దోషం, కానీ చంద్రుల్లో గతి లేదు, చంద్రుల్లో గతి క్రియలు లేవు, చంద్రుడు కింద లేడు, ఇగో పైనున్నాడు అని ఊర్ధ్వ దృష్టి కలిగిన వాడు ఒక్కసారి పైకి చూస్తే యథార్థం తెలుస్తుంది. మనం కూడా క్రిందకు చూస్తున్నాం, అందుకనే మనకేం తెలియట్లేదు. అందుకనే ప్రత్యేక ఆత్మానమైక్షత్, ఒక్కసారి పైకి చూస్తే ఊర్ధ్వ దృష్టి కలిగితే, ఊర్ధ్వగాములమైతే, బుద్ధితో గనుక ప్రయాణం మొదలు పెడితే, కాళ్ళతో కాదు నడవడం, కాళ్ళతో నడిచి ఎంత దూరమైనా సరే పాదయాత్ర చేసి దేవుణ్ణి పట్టుకుంటాను అనుకున్నారా, కాళ్ళు అరిగిపోయి చచ్చి ఊరుకుంటారు ఒకరోజు అంతే. కాళ్ళతో కాదు నడిచి పట్టుకోవాల్సింది. ఎక్కడున్నా సరే దేవుణ్ణి నేను నడిచి వెళ్ళి పట్టుకుంటానండి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి పట్టుకునేదానికి కాళ్ళతో నడుస్తున్నామే, అక్కడ ఉన్నాడు దేవుడు. కైలాస మానసరోవరంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే పాండురంగడు అక్కడున్నాడు, లేకపోతే షిరిడి సాయి అక్కడున్నాడు దేవుడు అని కాళ్ళతో నడిచి వెళ్తున్నారే, వాళ్ళకి దేవుడు కనపడడు పాపం. అక్కడ రూపం కనిపిస్తుంది, ఏదో విగ్రహం చూసుకుని దండం పెట్టి కళ్ళు మూస్తారు. కళ్ళు తెరిచేటప్పటికి ప్రసాదం లడ్డు దగ్గరికి వచ్చి పడతారు. వాళ్ళు అది తినేసి చప్పరించుకుంటూ వస్తారు. మళ్ళీ సంవత్సరం డబ్బు పోగేసుకుని మళ్ళీ వెళ్తారు. ఇలా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా నీకు రూపమే కనిపిస్తుంది. మరి దేంతో వెళ్ళాలండి? దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. బుద్ధితో ప్రయాణం చేయి, పైకి వెళ్తావు. కాళ్ళతో ప్రయాణం చేస్తే కిందకే ఇంకా ఇటే పోతుంటావు. కాబట్టి బుద్ధితో ప్రయాణం చేసి ఒక్కసారి పైకి చూస్తే స్వరూప దర్శనమైందని అంటే ఇంకా అయిపోయింది. రూపదర్శనం కాదు, ఏంటి? నిజరూప దర్శనం అని ఒక పేరుంది, విన్నారా? అంటే ఏం చెప్పండి? మొత్తం అన్నీ తీసేసి చూపించడం, అవునా? నిజంగా అర్థం చేసుకోండి. నిజరూప దర్శనం అంటే ఇంతవరకు మనం చూసిందంతా నేను అడిగాను ఒక ఆయన, ఏమండి నిజరూప దర్శనం అంటున్నారు ఈరోజు, నిన్నటి దాకా మాకేం చూపించారండి అన్నాను. ఆయన ఒకసారి, ఏమండో మీరు ఇలా మాట్లాడితే మేమేం చెప్పలేమండి. ఆయనకు అర్థమైపోయింది అబద్ధ రూప దర్శనం అంటే లేనివన్నీ పెట్టడం, పీతాంబరం కట్టడం, ఆ శంకు చక్రాలు పెట్టడం, నామం పెట్టేయడం, అన్నీ పెట్టేసి శుభ్రంగా అన్నీ పులివేసి పామేసి అచ్చేసి ఇచ్చేసి అలంకారాలు ఆభరణాలు అన్నీ గుప్పేసి పుష్పాలన్నీ వేసేసి చూపించారు. అదేంటి? నిజరూపం కాదు. మొత్తం అన్నీ తీసేశారు, ఏమీ లేదు, నిలబెట్టారు. ఏంటది? అది నిజం.
అలాగనే దేహం ఒక ఆభరణం, ఇంద్రియాలు ఆభరణాలు, ప్రాణం అదొక వస్త్రం, మనోబుద్ధులు ఇవన్నీ కిరీటాలు, ఇలాంటివి డైమండ్స్ లాంటివి అన్నీ తీసేసి చూడండి, మొత్తం అన్నీ తప్పించి చూడండి. ఇవన్నీ రూపదర్శనం. ఈ తీసేస్తే స్వరూపదర్శనం. అబ్బా స్వామీజీ, అది ఎలాగా ఇక్కడ అంటారు, రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. స్టేట్మెంట్ అండి శంకరులు. రాగ ఇచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. బుద్ధౌ రాగ ఇచ్ఛ సుఖము దుఃఖాది ఈ వికారాలన్నీ ఎక్కడున్నాయి? బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. అసలు ఇవన్నీ ఎలాగా లోపల నుంచి అవుతున్నాయి? వాడు లేవబట్టి. అసలు వాడు ఎవడండి? బాగా చెప్తాను. తెలుసుకోవాలనుందే, అనుభూతి పొందాలనుందే, శ్రద్ధగా వినండి. పుస్తకం మూసేయండి. పడుకున్నప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ కూడా కళ్ళు మూసుకుని నేను ఒక విషయం చెప్తాను, అది విచారణ చేస్తూ లోపల చూడండి. అందరూ కళ్ళు మూసుకోండి, నిద్రపోకండి, శ్రద్ధగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి, నిటారుగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. అన్నీ పక్కకు పెట్టేయండి, హాయిగా కూర్చోండి. మీ శరీరం ఏదైతే ఉందో నఖశిఖ పర్యంతం పైన బ్రహ్మగ్రంథం నుండి కపాళం అక్కడి నుంచి ఒక గీత గీస్తే, ఎడం వైపుగా గీసుకుంటూ పోతే మెడ, మీ యొక్క శిరస్సు నుంచి చెవులు, అక్కడి నుంచి దవడల భాగం, మెడ, ఎడమ భుజం, ఎడమ చెయ్యి, చేతి వేళ్ళు, అలాగనే ఛాతీ ఎడమవైపు, అక్కడి నుంచి నడుము, తొడలు, మోకాలు, ఎడమ కాలు, పాదము, వేళ్ళు, అక్కడి నుంచి అలా గీత గీస్తూ లోపల భాగంగా గీసుకుంటూ మళ్ళీ కుడి కాలు, పాదము, మోకాలు, తొడలు, కుడి నడుము, కుడి ఛాతీ, కుడి చెయ్యి, చేతి వేళ్ళు, కుడి భుజము, మెడ కుడివైపు భాగము, దవడ కుడివైపు, కుడి చెవి, తల శిరోభాగం కుడివైపు, అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మగ్రంథి. ఇది ఇలా గీత గీస్తే ఇది ఒక దేహం, ఇది ఒక రూపం. ఈ రూపాన్ని పక్కకు పెట్టి లోపలికి వెళితే లోపల అవయవాలు, ఎముకలు, మాంసము, రక్తము, నాళాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండములు, పైన శిరస్సులో మెదడు, చిన్న మెదడు, కంఠనాళాలు, రుచిగ్రంథులు, మజ్జ, స్నాయువు, వస, ధాతువు, గర్భంలో మలసంచి, మూత్రసంచి, పురీషములు, నాళములు, వీటిని విసర్జించి ఇంకా లోపలికి వెళితే ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడేటువంటి ఆ ప్రాణమయ తత్వం, దాన్ని దాటి లోపలికి వెళితే సంకల్పాలు, ఆలోచనలు, వికల్పాలు, ఆశయాలు, ఆవేశాలు,
ఆక్రోశాలు, వాటిని దాటి పక్కకెళితే ఇంకొద్దిగా అన్నింటినీ నిర్ధారణ చేసి విచారణ చేసి తెలియచేసే బుద్ధి. ఆ బుద్ధి అహం అహం అహం, నేను 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 అనే స్పందన. నేను నేను అని లోపల అంతరాంతరంలో ఆ శబ్దం రగులుతూ ఉంటుంది నిరంతరం. క్షణం కూడా ఆపు లేకుండా అహం 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 అనే శబ్దం లోపల ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఆ అహం జీవ, వాడే జీవుడు. ఆ అహమే జీవుడు. ఆ అహం నేను నేను అనే ఆ జీవుణ్ణి విచారణ చేయండి. మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము, దేహం ఇవన్నీ కూడా కేవలం జడ పదార్థాలు. విసర్జించి ఆ నేను అనేటువంటి కేవలం అహం మాత్ర జీవ, నేను అనే జీవుడి దగ్గర నిలబడండి. అదే నిజమైనటువంటి త్వం పదం. అక్కడ ఈ సమస్త ప్రపంచాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మీరు ఇంతవరకు చిన్నప్పటి నుండి చూసింది, చేసింది, విన్నది, పట్టుకుంది, అనుభవించింది, నా అనుకున్నవన్నీ దాని చుట్టూ తిరిగి ఉన్నాయి. దాని చుట్టూ నిరంతరం ప్రవృత్తమవుతూ ఉంటుంది. మీకు కావలసింది, వద్దనుకుంది, రాగానికి కావలసింది, ద్వేషానికి కావలసినవన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అదే జీవత్వం. అదే అహం శబ్దం యొక్క రూపం, దాని భావం, దాని యొక్క ఉపాధి. అందరూ కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరవండి ప్రశాంతంగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి. ఇంకా అవ్వలేదు, మొదలు అక్కడే. ఇదంతా విచారణ కాదు. ఈ దేహం, ఈ అవయవాలు, మూత్రపిండాలు, ఈ పురీషాలు, వీటిని తప్పించడం, ప్రాణమయాన్ని, మనోమయాన్ని తీసేయడం కాదు. ఇదంతా అసలు విచారణ కిందనే లెక్క వేయం. ఇది కూడా చేయకపోతే ఇంకా వాటితో అసలు శాస్త్రం మాట్లాడని కూడా మాట్లాడదు. కాబట్టి వీటిని దాటి అక్కడ నిలబడ్డప్పుడు అక్కడి నుంచి విచారణ ప్రారంభమవుతుంది. మనం అనుకుంటాం, రే నువ్వు పలానా చోటుకు వచ్చేయి, నేను వచ్చేస్తాను, అక్కడి నుంచి కలిసి వెళ్దాం అంటారు కదా, అదే అనమాట. ఇప్పుడు వాడు అక్కడున్నాడు, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి ఆ విచారణ చేయక్కర్లేదు, ఇది వేస్ట్. అర్థమైందే? అక్కడి నుండి అంతర్ముఖతకి విచారణ ప్రారంభమవ్వాలి. ఇక్కడ అదే అంటారు శంకర్లు. ఏమంటారు? రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే, సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. రాత్రి నిద్రలో పడుకున్నప్పుడు అసలు ఆ నేననేవాడు ఏమైపోతున్నాడు? ఈ రాగము, ద్వేష, సుఖము, ఇచ్ఛ ఏంటండి? రాగం అంటే విషయాసక్తి రాగ, ఆ విషయాల పట్ల ఆసక్తి, దాన్ని రాగము అన్నారు. ఇచ్ఛ అంటే ఏంటి? సామాన్యగ్రాహ్య రూపా. అంటే ఇచ్ఛ అంటే ఏంటంటే, ఏమండి నీళ్లు తాగాలనుందే? అవునండి తాగుతానండి. సామాన్య గ్రాహ్య రూప అంటే నీళ్లు తాగాలనుంది, తినాలనుంది, ఇది ఇచ్ఛ. సుఖం అంటే ఏంటి? అనుకూలతయా వేదనీయం. అనుకూలతయా వేదనీయం అంటే సుఖం అంటే ఏంటంటే, ఏవండి నాకు ఇల్లుంటే సుఖం అండి, ఇంకా దాని గురించి పాకులాడటం, ఆ సుఖాన్ని తెచ్చిపెట్టుకోవడం. నాకు కారు ఉంటే చాలండి. చూడండి, ఇచ్ఛ అంటే సామాన్యతయ అనుగ్రాహ్యం అంటే నీళ్లు తాగాలి అంటే న్యాచురల్ స్టింజెస్ అనమాట. న్యాచురల్ స్టింజెస్ అంటే నీళ్లు తాగాలి, దప్పికేసింది, ఆకలేసింది, అన్నం తినాలి, ఇవన్నీ ఇచ్ఛ. సుఖం ఏంటి?
నాకు వేడిగా ఉందండి, ఇంట్లో ఏసీ ఉంటే బాగుంటుంది, దాని గురించి కావాలి. రాగం అంటే ఏంటి? విషయానుసక్తి, విషయాల గురించి ఆసక్తి, అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి తెలుసుకోవడం. కాబట్టి రాగ ఇచ్ఛ సుఖ దుఃఖాదీనాం, ఈ వేదనీయాలు, ఈ అనుభవాలన్నీ ఎప్పుడు? బుద్ధౌ సత్యాం ప్రవర్తతే, బుద్ధి మేలుకున్నప్పుడే ఇవన్నీ వస్తాయి. సుషుప్తౌ తన్నాశేత్ సతి, సుషుప్తిలో ఆ బుద్ధి పడిపోతుంది. ఎవరు? బుద్ధి అని అంటే నేను. బాగా చూడండి, మనకు ఒక పేరుందండి. మనోమంతుడు అనరు, ఇంద్రియమంతుడు అనరు, ప్రాణమంతుడు అనడు, దేహమంతుడు అనరు. ఏమంటారు? బుద్ధిమంతుడు అంటారు. కాబట్టి నాకు ఉపాధి ఏంటి? బుద్ధి. దేహమంతుడు అంటారండి? శరీరమంతుడు అంటారా? లేదు. ప్రాణమంతుడు అంటారా? మనోమంతుడు అంటారా? ఇంద్రియమంతుడు అంటారా? అనరు. ఏమంటారు? బుద్ధిమంతః. నాకు స్థానం ఏంటంటే ఆ నేను మిస్టర్ నేను ఉన్నాడే, వాడికి ఉపాధి ఏంటి? అజ్ఞానం. వాడు ఉండే ప్లేస్ ఏంటి? బుద్ధి. అది. ఇప్పుడు మీరు వాడిని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బుద్ధినే తప్ప దేహాన్ని పట్టుకోకండి. ప్రాణం గురించి ఆలోచన వద్దు, మనస్సు గురించి ఆలోచన వద్దు, ఇంద్రియాల గురించి వద్దు. ఎక్కడ పట్టుకోవాలి మీరు? బుద్ధి దగ్గరికి వెళ్ళండి. దాన్ని వదిలేసి ఇక్కడేదో చేయమంటున్నారు. అంటే ఏంటి? బుద్ధి లేని పనులన్నీ చేయమంటున్నారు. అంటే బుద్ధి లేని పనులంటే అక్కడ బుద్ధి లేదురా, దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు అని అర్థం. కాబట్టి బుద్ధి లేని పనులంటే బుద్ధితో సంబంధం లేని పనులన్నీ చేస్తున్నాం మనం. కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి? నేను అన్నవాడిని పట్టుకోవాలి. అసలు విచారణ మొదలవుతుంది. వాడిని పట్టుకుంటేనే అసలు సత్యాసత్యాలన్నీ బయటపడతాయి, వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి. మరి వాడిని పట్టుకోవాలంటే వాడి ప్లేస్ ఎక్కడ? నిజంగా ఆ దొంగని పట్టుకోవాలంటే అండి ఫలానా ప్లేస్లో దొరుకుతాడండి. పరిపూర్ణానంద స్వామిని పట్టుకోవాలండి, ఎక్కడ పట్టుకోవచ్చండి? ఫలానా ప్లేస్లో ఉంటారండి. ఫలానా సుబ్బారావు గారిని పట్టుకోవాలండి, ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ ఉంటారండి? ఫలానా ప్లేస్లో ఉంటారండి. అలాగనే మిస్టర్ నేను గారు ఉన్నారండి, ఆయన రూపం ఏమిటండి? అజ్ఞానం. ఎక్కడున్నాడండి? బుద్ధి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం? బుద్ధిని తప్ప మిగతా అన్నిటిని పట్టుకుని తడివేస్తున్నాం, పామేస్తున్నాం, పులుగుతున్నాం. దొరకట్లేదు, చచ్చినా దొరకడు. వాడు ఎక్కడున్నాడో, వాడి ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళి వెతకాలి. అయితేనండి బుద్ధి దగ్గరే అంటారా? అయితే ఇలా ఓపెన్ చేస్తే బయటపడుతుంది. ఎందుకు ఓపెన్ చేయడం? ఓపెన్ చేస్తే నువ్వు ఉండవు, అవపడుతుంది అనడానికి. మా అందరికీ తెలుస్తుంది, నీకు ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవ్వదు. నీకేమిటి? ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవ్వదు, మాకు